అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ వ్లాగ్. ఈరోజు మన కిచెన్‌లో బేకరీ స్టైల్ క్రిస్పీ కారీని గోధుమ పిండితో ఇంట్లోనే చాలా ఈజీగా, హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. టీ టైమ్ గానీ, సడన్ గెస్ట్ వచ్చినప్పుడు గానీ పర్ఫెక్ట్‌గా స్నాక్స్ రెసిపీ అవుతుంది. ఇంట్లో పెద్దోళ్ళున్నా గూడా టీ టైమ్స్‌కి ఏదో ఒక స్నాక్స్, బిస్కెట్ అడుగుతూ ఉంటారు గదా! ఒక్కసారి గోధుమ పిండితో కారీ రెసిపీలు చేసుకోండి. సేమ్ బేకరీ స్టైల్‌లో ఉన్నట్టే ఉంటుంది. చాలా టేస్టీగా అసలు నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతూ ఉంటాయన్నమాట. పర్ఫెక్ట్ రెసిపీ. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక పెద్ద బౌల్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇదొక పెద్ద బౌల్ అన్నమాట. ఆల్మోస్ట్ 200 గ్రాములు ఉంటుంది గోధుమ పిండి. ఈ గోధుమ పిండి నేను ఇంట్లో గోధుమలు పట్టించిందే. హెల్తీగా కావాలని చెప్పి నేను గోధుమ పిండితో చేస్తున్నాను. మీరు గోధుమ పిండికి బదులు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. దీనిలోనే అర టీ స్పూన్ ఉప్పు తీసుకున్నాను. ఉప్పేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం ఉప్పు అనేది చూసి ఏసుకోండి మీరు. అలానే హాఫ్ టేబుల్ స్పూను వామ్ ఏసుకుంటున్నాను. వామ్‌ని ఇలా కొంచెము క్రష్ చేసుకొని ఏయడం వల్ల అజ్వైన్ లోపల ఉన్న ఫ్లేవర్ అనేది బయటకొచ్చి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకొని, ఈ ఆయిల్ అంతా ఈ పిండి మిశ్రమానికి బాగా కలపాలి. ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనము చేత్తో ముద్దలాగా ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పొడి పొడిలాడుతూ పిండికి పట్టే విధంగా చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత కొంచెం కొంచెం వాటర్ ఏసుకుంటూ పిండిని మొత్తం ఒక డో లాగా కలుపుకోవాలి. నీళ్ళనేది ఒకేసారి ఏసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మరీ సాఫ్ట్‌గా కాకుండా, మరీ సెమీ సాఫ్ట్‌గా కాకుండా ఇలా మధ్యలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం పిండి గట్టిలాగా కలుపుకోవాలనమాట. దీన్ని బాగా నేను మర్దన అనేది చేయట్లేదు. జస్ట్ పిండి ముద్ద మొత్తం ఇలా ఫార్మ్ అయ్యేలాగా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇలా ఒక నైఫ్‌తో కట్ చేసి చూపిస్తున్నాను. మనము నార్మల్‌గా సాఫ్ట్‌గా కలుపుకున్నప్పుడు పిండి అనేది లోపల నుంచి బాగా స్మూత్‌గా కనిపిస్తుంది గదా! ఇప్పుడు దీంట్ లోపల కొంచెం పొరలు పొరలుగా కనిపిస్తుంది కదా టెక్స్చర్ అనేది. ఈ విధంగా కలుపుకుంటేనే మనకి కారీలనేది పొరలు పొరలుగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇయన్నీ నేను ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవడానికి. మనం చిన్న చిన్న ముద్దలుగా పిండిని తీసుకొని చేత్తో రౌండ్‌గా అలా చేసుకోకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పైనున్న పిండిని కిందికి నొక్కుకుంటూ ఇలా బాల్ లాగా చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసిన ముద్దలను రౌండ్‌గా కాకుండా చేత్తో కొంచెం కొంచెం నొక్కి పెట్టి ఇలా బాల్ లాగా చేసుకోవాలనమాట. మిగతా వాన్నిటిని గూడా ఇలానే చేసుకున్నాను. నేను టోటల్ 8 ముద్దలుగా చేసుకున్నా. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని కొంచెం పొడి పిండి చల్లుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. నేను ప్లాట్‌ఫార్మ్ పైనే చేసుకుంటున్నాను. చాలా పల్చగా చేసుకోవాలనమాట మనము. అందుకనే ప్లాట్‌ఫార్మ్ అయితే కరెక్ట్‌గా ఉంటుందని చెప్పి ప్లాట్‌ఫార్మ్‌ని ఒకసారి క్లీన్ చేసుకొని కొంచెం పొడి పిండి చల్లుకొని ఇలా చాలా పల్చగా అంటే మనము చేతిలో పట్టుకుంటే మన చెయ్యి అనేది పైకి కనబడాలనమాట. చాలా పల్చని షీట్ లాగా మనం ఇలా రోలింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. నా చెయ్యి అనేది కూడా కనిపిస్తుంది గదా! చాలా పల్చగా ట్రాన్స్‌పరెంట్ షీట్ లాగా రోలింగ్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. కొంచెం కొంచెం పొడి పిండి చల్లుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీలని ఒక్కొక్క దానిపైన అతుక్కోకుండా కొంచెం పొడి పిండి చల్లుకొని మిగతా ముద్దలతో గూడా ఇలానే చాలా పల్చగా చపాతీలను చేసుకొని ఒకదాని పైన ఒకటి మధ్య మధ్యలో పొడి పిండి మాత్రం కంపల్సరీగా ఎయాలి. లేకపోతే ఈ చపాతీలనేది అతుక్కుంటదనమాట. నేను అన్ని పిండి ముద్దలను చేసుకొని ఇలా ఒకేసారి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ 8 పిండి ముద్దలని 8 చపాతీలుగా చేసుకొని ఒకదాని మీద ఒకటి ఇలా చేసుకొని సైడ్‌కి పెట్టుకున్నా. ఇప్పుడు చిన్న కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యేసుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని. మనం నెయ్యి అనేది హీట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెల్ట్ చేసుకున్న నెయ్యిని స్టవ్ బంద్ చేసేసి పక్కన తీసుకుందాము. ఇప్పుడు ఇంకో బౌల్‌లో నేను 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి తీసుకుంటున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోరు. మనం మొత్తం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఈ కార్న్ ఫ్లోర్ ఎయడం వల్ల మన కారీ లోపల చాలా క్రిస్పీగా వస్తుంది లోపల దాకా. గోధుమ పిండిని, కార్న్ ఫ్లోర్‌ని ఒక్కసారి కలుపుకొని మొత్తము ముందుగా మనము మెల్ట్ చేసుకొని పెట్టుకున్న నెయ్యిని ఏసుకోవాలి. ఈ నెయ్యి మొత్తం వేసుకుంటే సరిపోతుంది. దీనిలో మెల్ట్ చేసిన నెయ్యి వేసి బాగా కలిపితే ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఒకవేళ మీరు నెయ్యి సరిపోకపోతే పిండి కొంచెము టైట్ లాగా అనిపిస్తే ఇంకో అర టీ స్పూన్ నెయ్యేసుకొని మెల్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమం పొరల పైన బైండింగ్ ఇస్తుంది. కరిగి బేకరీ స్టైల్‌లో క్రిస్పీ లాగా రావడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మనము ప్లాట్‌ఫార్మ్ పైన పెట్టుకుంటున్నాను. ఒక్కొక్క చపాతీలను పెట్టుకొని
దానిపైన ఈ నెయ్యి మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకొని చేత్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అనేది మరీ ఎక్కువగా కాకుండా కొంచెమే వేసుకొని ఈ చపాతీ మొత్తానికి అంటించాలన్నమాట. అప్పుడే లేయర్ బై లేయర్ మంచిగా అతుక్కుంటుంది. ఇలానే ఒక చపాతీ పైన నెయ్యి మిశ్రమం అప్లై చేసి, మళ్ళీ ఇంకో చపాతీ ఏసి, ఇంకో చపాతీ పైన గూడా సేమ్ నెయ్యి మిశ్రమం వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం ఏసి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక రోల్ చేసిన చపాతీ పైన నెయ్యి మిశ్రమము బాగా స్ప్రెడ్ చేసి, ఇంకో చపాతీ యేసుకొని, సేమ్ ఆ చపాతీ పైన కూడా నెయ్యి మిశ్రమం యేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి, ఇలా 1 బై 1 4 చపాతీ లేయర్ తీసుకున్నా నేను. ఇలా నేను 8 చపాతీలను చేసుకున్నాను కదా! 4, 4గా 2 చపాతీ ముద్దలుగా చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత 1 బై 1 కరెక్ట్‌గా సెట్ అవ్వాలన్నమాట. సైడ్‌కెళ్ళినా గూడా మనము కొంచెము మొత్తం చేత్తో చేసుకొని తిప్పుకుంటూ 1 సెట్‌లో వచ్చేటట్టు చేసుకోవాలి చపాతీ అన్నిటిని. ఇలా చేసుకున్న తర్వాత మనము సైడ్ నుంచి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ నుంచి గూడా 4 చపాతీలను గూడా కొంచెం ఫోల్డ్ చేసుకొని దానిపైన గూడా నెయ్యి మిశ్రమం అనేది అప్లై చేసుకున్నా. మళ్ళీ దాని అపోజిట్ సైడ్‌లో ఉన్న చపాతీని గూడా తీసుకెళ్ళి దాని మీద అంటించి మళ్ళీ నెయ్యి మిశ్రమంని అప్లై చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్ ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే మనకి కారీలనేది చాలా పొరలు పొరలుగా వస్తుంది పర్ఫెక్ట్‌గా. ఇవి 2 వైపులా ఫోల్డ్ చేసి మొత్తం 4 వైపుల నుంచి గూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న ప్రతిసారి కొంచెము నెయ్యి మిశ్రమం అనేది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నప్పుడే మన లేయర్ అనేది బాగా సెట్ అవుతుంది. ఇలా చేసుకున్నాను. నేను 2 గూడా ఈ ప్రాసెస్‌లోనే చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. చూసారు గదా! ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటేనే మనకి ఎన్ని లేయర్‌లుగా కనిపిస్తాయో కారీలనేది. ఇలా ఫోల్డింగ్ రావాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా. నేను మిగతా 4 చపాతీలతో గూడా ఇలానే చేసుకున్నాను. టోటల్ 2 సెట్టులుగా చేసుకొని, ఇప్పుడు ఈ 2 సెట్టులు చేసుకున్న చపాతీ ముద్దల్ని నేను ఇలా బటర్ పేపర్‌లో పెట్టి ఒక 10 మినిట్స్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాం ఎందుకంటే మనం నెయ్యి అనేది మెల్ట్ చేసుకొని పెట్టుకున్నాం గదా! ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఆ నెయ్యి అనేది లేయర్‌లకి బాగా సెట్ అవుతుంది. ఇలా సెట్ అయిన తర్వాత మనం 10 మినిట్స్ తర్వాత తీసి చేసుకుంటే మనకి కారీలనేది పొరలు పొరలుగా పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. ఆ నెయ్యి అనేది లేయర్‌లకి బాగా సెట్ అవ్వాలి. అందుకే నేను ఈ బటర్ పేపర్‌తో చేసి పెడుతున్నాను. పైనుంచి పిండి ముద్దలనేది డ్రై అవ్వగూడదన్నమాట. అందుకే నేను బటర్ పేపర్‌తో కవర్ చేసి పెట్టాను. లేకపోతే పైనుంచి మీరు ఒక ప్లేట్ పెట్టేసి గూడా పెట్టేయొచ్చండి. ఇలా 10 మినిట్స్ తర్వాత తీసి ఇలా కొంచెం పొడి పిండి చల్లుకొని మళ్ళీ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఈసారి మరీ పలుచగా కాకుండా, మరీ థిక్‌గా కాకుండా కొంచెము సైజులో రోల్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకుంటూ, చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ థిక్‌నెస్ ఉంటే సరిపోతుంది. మరీ థిక్‌గా కాకుండా, మరీ పలుచగా కాకుండా పర్ఫెక్ట్‌గా ఇలా 4 సైడ్‌లా కొంచెం షేప్ వచ్చేటట్టు నేను కట్ చేసుకుంటున్నాను ఎడ్జెస్ అనేది. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది కారీలకి. ఇలా 4 వైపులా కట్ చేసిన దాన్ని గూడా మనం మళ్ళీ చపాతీలాగా చేసుకొని కారీలు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే సైజ్ కావాలో రెక్టాంగిలా, స్క్వేరా అని చెప్పి మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా స్క్వేర్‌లోనే కట్ చేసుకుంటున్నాను. ఇంకో పిండి సెట్‌ని గూడా మనము ఇలా విధంగానే కట్ చేసుకుంటున్నా. చూస్తున్నారు గదా! ఈ సైజ్ ఉంటే సరిపోతుంది. మరి పెద్ద సైజ్ కాకుండా, మరి చిన్న సైజ్ కాకుండా ఇలా మీడియంగా ఉంటే ఫ్రై అయినప్పుడు ఈజీగా పొరలు పొరలుగా వచ్చి మన కారీ షేప్ అనేది కనిపిస్తుంది. అలానే అంతే క్రిస్పీగా వస్తుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్‌ని మీడియం ఫ్లేమ్‌లో హీట్ చేసుకుంటున్నా. ఆయిల్ అనేది మరీ ఓవర్‌గా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీడియంగా హీట్ అయిన తర్వాత క్యూబ్‌లాగా కట్ చేసుకున్న చపాతీ పీసులని వేసుకుంటే లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి. ముక్కలన్నిటిని ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్‌ని లోలో పెట్టి బాగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్లేమ్ లోలో పెట్టడం వల్ల లోపల దాకా పొరలు లోపలికెళ్ళి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. లేకపోతే ఫ్లేమ్ హైలో ఉండడం వల్ల పైనుంచి కలర్ వచ్చేసి లోపలంతా పచ్చిగా ఉంటుంది. అలానే పొరలు పొరలుగా విడిపోకుండా అన్నీ అతుక్కొనుంటాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ మనం కలర్ కోసము హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా కలర్ వస్తుంది. ఇదిగోనండి మన బేకరీ స్టైల్ గోధుమ పిండి కారీలు రెడీ. పర్ఫెక్ట్ టీ టైమ్ స్నాక్స్ ఇది. సడెన్‌గా గెస్ట్ వచ్చినా, పిల్లలు తినడానికి గూడా చాలా బావుంటుంది.
ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి మీరు గూడా మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు గదా! ఎంత పర్ఫెక్ట్‌గా పొరలు పొరలుగా ఉన్నాయో. చాలా క్రిస్పీ అండ్ క్రంచీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి ఇంట్లో. అసలు బయట నుంచి తీసుకొచ్చే పని లేకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకోండి. గోధుమ పిండితో చేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి మీరు. థాంక్ యూ ఫర్ వాచింగ్.